అందరికీ నమస్కారం. మనిషి జీవితంలో రెండు రకాల కర్మలు జరుగుతాయి. ఒకటి మానసిక కర్మ, రెండవది శారీరక కర్మ. మానసిక కర్మ అంటే మనసు పరిధిలో జరిగే కర్మ. శారీరక కర్మ అంటే శరీరంలో ప్రాణశక్తి చేత జరిగే కర్మ. ముందుగా మనసు పరిధిలో జరిగే కర్మ గురించి చూద్దాం. మనసు అనేది ఆలోచనల యొక్క కేంద్రము. ఆలోచనలు జరుగుతున్నాయంటే మనలో ఆలోచనల రూపంలో మన కర్మలు మొదలైపోయినట్టే. మనము ఏ విధంగా ఆలోచిస్తున్నాము, మనము ఏ ఆలోచనలు విభేదిస్తున్నాము, ఏ ఆలోచనను అభిప్రాయంగా తీసుకుంటున్నాము, ఏ ఆలోచనలను మంచి చెడులుగా చూస్తున్నాము, ఇలా ప్రతిదీ ఆలోచనల రూపంలో జరిగేవి అన్నీ కర్మగా మారిపోతున్నాయి. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే ఆలోచన మనము చేస్తున్నామంటే మన లోపల ఆలోచనపరమైన కర్మ మొదలైపోయినట్టే. ఉదాహరణకి మనకు తెలిసిన వ్యక్తి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనిని మనం చూడగానే ఒక అభిప్రాయము ఏర్పడుతుంది. ఆల్రెడీ ఒక అభిప్రాయం ఉంటుంది, అతను మంచివాడను చెడ్డవాడను. అప్పుడు ఆ అభిప్రాయం అనేది కర్మ. అంటే ఆలోచన రూపంలో మనం ఏ అభిప్రాయము ఏ నిర్ణయం తీసుకొని ఉంటామో అదే మానసిక కర్మ. ఇప్పుడు ఆ మనిషి మీద మంచి అభిప్రాయం ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అదే చెడు అభిప్రాయం ఉంటే మన మనసు గందరగోళానికి, ఆందోళనకి, ఒత్తిడికి గురవుతుంది. మనలో నెగిటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. అప్పుడు మనము మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దానితో పాటు మన శరీరము కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇంకొక విధంగా చూడండి. మనకు నచ్చిన వ్యక్తులు మన పక్కన కూర్చున్నప్పుడు, మనతో మాట్లాడుతున్నప్పుడు మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇక్కడ మన కర్మ, మన మనసులో జరిగే కర్మ, ఆలోచనల కర్మ అంతా చెడు వైపు వెళ్ళట్లేదు, మంచి వైపు ఆలోచిస్తున్నాయి. కాబట్టి అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. అంటే మనస్సు చేసే ఆలోచనలు అన్నీ కర్మ రూపంలో జరుగుతున్నాయంటే మానసిక కర్మంగా జరుగుతుంది. ఇక్కడ ఈ మానసిక కర్మలో మనకు మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఒకరి నుంచి చెడు కోరుకున్నప్పుడు మన మనసు, మన ఆలోచనకు ఏదో ఒక ఫలితం వస్తుంది. దాని ద్వారా మన మనసు గందరగోళానికి, భయానికి, దుఃఖానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా చూడండి, మనకు నచ్చిన వ్యక్తులు, మన వాళ్ళు ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు మన మనసు బాగా బాధపడుతుంది, దుఃఖానికి గురవుతుంది. అప్పుడు మనము తినాలనిపించదు, మనం ఏమి తినలేకపోతుంటాము, బాధ దుఃఖంలో ఉంటాము. ఇప్పుడు మనం తినలేకపోతే మన శరీరం బలహీనపడుతుంది. అంటే మన మనసు యొక్క ఆలోచన ప్రభావము మన శరీరం మీద కూడా పడుతుంది. అలా శరీరం బలహీన పడిపోవడము, తొందరగా అలసిపోవడము, అనారోగ్యానికి గురి కావడం కూడా జరుగుతుంది. అంటే మనసు యొక్క ప్రభావము ఖచ్చితంగా మన శరీరం మీద పడుతుంది. మన మానసిక ఆలోచనలు నెగిటివ్ వైపు, అంటే చెడు వైపు ఎంత వేగంగా వెళ్తాయో అంత ప్రభావము మన మనసు మీద పడి, ఆ మనసు ప్రభావం వల్ల ఆ శరీరం మీద పడుతుంది. శరీరము కూడా బలహీనపడుతుంది. కాబట్టి మనసులో వచ్చే ప్రతి ఆలోచనలను పట్టించుకోవాలని, వాటిని విశ్లేషించాలని, అభిప్రాయం ఏర్పరచుకోవాలని, పరిష్కారం చేయాలని మనసు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక కోణంలో విశ్లేషణ ఏమిటంటే మనసులో ఆలోచనలు వస్తుంటాయి, పోతుంటాయి. మనసులో వచ్చే ఆలోచనలను గట్టిగా పట్టుకోకుండా ఉండగలిగితే మానసిక కర్మ బంధనము తగ్గుతుంది. ఇప్పుడు రెండవ అంశం శారీరక కర్మ. అంటే శరీరంలో ప్రాణశక్తి చేత జరిగే కర్మలు, అంటే ప్రకృతిపరమైన కర్మలు. ఇందాక మనము చెప్పుకుంది ప్రాపంచిక కర్మలు. అంటే ప్రాపంచిక కోణంలో మన మనసు పని చేసే విధానము ఆ కర్మ అని చెప్పాము. ఇక్కడ సత్యం ఏమిటంటే ఇవి మనసు పరిధిలో జరిగే కర్మలు కావు. ప్రకృతి పరంగా, ప్రకృతి ఆధీనంలో నుంచి జరిగే కర్మలు. మనసు చెయ్యాలనుకుంటే జరిగే కర్మలు కావు. మన శరీరంలో
మన శరీరంలో మనసు పరిధిలో నుంచి మనసు చెయ్యాలనుకుంటే జరిగే పనులు కావు. అవి ఏమిటంటే ఒక్కసారి చూడండి. మనము శ్వాస తీసుకుంటూనే ఉంటాము మనసు జోక్యం లేకుండా. ఆహారం జీర్ణమవుతుంది మనకు తెలియకుండానే, మన మనసు జోక్యం లేకుండానే జరుగుతుంది. రక్త ప్రసరణ జరుగుతుంది మన శరీరంలో, మనసు పరిధిలో లేదు. మనసు అంటే రక్త ప్రసరణ జరుగుతుంది అనేది లేదు. మన గుండె కొట్టుకుంటుంది, మన మనసు చెప్పడం వల్ల గుండె కొట్టుకోవట్లేదు, మన మనసు పరిధిలో లేదు గుండె కొట్టుకోవడము. నాడులు పనిచేస్తున్నాయి, నాడులు స్పందిస్తున్నాయి, ఇది మనసు పరిధిలో మనసు జోక్యం వల్ల జరగడం లేదు. ఇవి అన్నీ మనసు చేయిస్తున్న కర్మలు కాదు, మనసు ద్వారా జరిగే కర్మలు అయితే ఖచ్చితంగా కావు. ఇవి ప్రకృతి చేత, పంచభూతాల చేత, ప్రాణశక్తి చేత, శరీరంలో ఉన్న ప్రాణశక్తి చేత జరిగే కర్మలు. మనిషి పడుకున్నాడు, అప్పుడు మనసు పని చెయ్యదు, కానీ శ్వాస మన లోపల జరుగుతూనే ఉంటుంది, మన గుండె కొట్టుకుంటూనే ఉంటుంది, మన జీర్ణక్రియ పనిచేస్తూనే ఉంటుంది. అంటే చూడండి, మనసు పని చేయకుండానే మన శరీరంలో అనేక అవయవాలు వాటి పని అవి చేసుకుంటూనే ఉంటాయి. దేనివల్ల ఎలా చేసుకుంటున్నాయి? కారణము ప్రాణశక్తి లోపల ఉండడం వల్ల. ఇవి మనసు పరిధిలో లేవు, మనిషి జోక్యం వల్ల జరగడం లేదు. ఒక ఉదాహరణ చూడండి, ప్రకృతి పరంగా ఏం జరుగుతుంది కర్తాభావన లేకుండా ఎలా ఉంటుందంటే, ఒక చెట్టు నేను పండు ఇస్తున్నాను అని ఆలోచించదు, కానీ తన నుంచి పండు పుడుతుంది, ఒక కాయ పుడుతుంది, అది పండుగా మారుతుంది. అంటే తన నుంచి ఇది జరుగుతుంది అనే కర్తాభావన లేకుండా ఉండే స్థితి శరీరానికి ఉంటుంది. కానీ మనసుకు మాత్రము నేను చేస్తున్న ఏది చేసినా నేను చేస్తున్నాను, నా నుంచే జరుగుతుంది అనే కర్తాభావన స్థితి ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక పరమైన సత్యము. కాబట్టి ప్రకృతి కర్మల్లో అహంకారము లేదు, భయము లేదు, బంధనము లేదు. కానీ మనసు అంటే ఇప్పుడు శరీరం పరిధిలో ఏ కర్మ జరుగుతున్నా అహంకారం ఉండదు, లోపల మన జీర్ణక్రియ జరుగుతుంది. అలా జరుగుతుందని చెప్పేసి ఈ శరీరానికి ఏ అహంకారము లేదు. గుండె కొట్టుకుంటుంది, శరీరానికి ఏ అహంకారము లేదు, ఏ భయము లేదు, ఏ బంధనము లేదు. ఇలా శరీరంలో ప్రకృతి పరంగా జరుగుతున్న శరీరంలో అనేక కర్మలకు అహంకారము లేదు, భయము లేదు, బంధనము లేదు. కానీ మనసు పరిధిలో జరిగే ప్రతి కర్మకు కర్తాభావన ఉంటుంది. అంటే నేను చేస్తున్నాను, నా నుంచి జరుగుతుంది, ఇది నేను సృష్టించాను, నేనే చేయగలను అనే కర్తాభావనతో ఉంటుంది. కాబట్టి మనసు పరంగా జరిగే ప్రతి కర్మకు కర్తాభావన అనేది ఉంటుంది. అదే ప్రాపంచిక జీవితము. ప్రకృతి జీవితం అంటే శరీరపరంగా శరీరంలో అన్ని కర్మలు జరుగుతాయి సహజ సిద్ధంగా, కానీ వాటికి ఏ కర్తాభావన ఉండదు. అదే ప్రకృతి ధర్మము, అదే మన సనాతన ధర్మం యొక్క మూల అస్తిత్వము.